హలో. ఇక్కడున్నారు, ఇక్కడే బయట ఉన్నా, ఇంటి బయట ఉన్నా. ఒక చిన్న పని ఉంది వచ్చిన. ఇంటికి వచ్చేసాయి, ఫస్ట్ ఇంటికి వచ్చేసాయి. బట్టలు చూపిస్తున్నారు, అన్ని చేపిస్తున్నారు. ఎట్లా నాయన అయితే పర్వాలేదా? ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపిస్తే ఎట్లా? ఎట్లా మీరు అయితే ఏమైంది ఇప్పుడు? ఏమైంది దానికి? ఇప్పుడు ఎందుకు నువ్వు ఫోన్ లో చెప్పి ఇవన్నీ మాట్లాడడం? నువ్వు ఇంటికి రా, ఫస్ట్ ఇంటికి వచ్చి మాట్లాడు. నేను నీ ముందు మాట్లాడలేను. నేను మాట్లాడు, చెప్పు, ఏంది చెప్పు. ముందు చేపిస్తున్నారు. ఇల్లరిక మళ్ళీ ఎట్లా చూసుకోవాలి? ఇల్లరిక వాళ్ళు ఉంది కొనే కదా వచ్చింది. స్టార్టింగ్ నీకు తెలుసు కదా ఏముంటది. ఇల్లరికము అని వచ్చినప్పుడే నీకు అర్థం కావాలా? అరే నేను అన్ని నాది అనుకొని చేసుకుంటా పోతా అంటేనే ఇల్లరికం. మా మమ్మీ డాడీ మాట్లాడే తీసుకొచ్చింది కదా, మీ ఇష్టానికే కదా వచ్చింది. మేము బలవంతంగా అయితే రండి రండి అని అనలేదు కదా. నేను ఇట్లా అనుకోలేదు కదా, ఇట్లా వాచ్మెన్ జాబ్ చేయాలా, అన్ని చేయాలా. నన్ను వదిలేసి కూడా పోతున్నావు నువ్వా? ఎట్లా అంటే నువ్వు బయటికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. డైవర్స్ అప్లై చేసుకోవాలా? ఓకే చెప్తున్నావా లేదా? ఇప్పుడు ఎందుకు ఇస్తాను నీకు డైవర్స్? నేను ఇక్కడ టార్చర్ పెడుతున్నారు మరి. ఏం టార్చర్ పెడుతున్నాము? మీ ఇంటికి ఎప్పుడు ఏమన్నా డబ్బులు కావాలనగానే మీ డబ్బులు పంపిస్తున్నావు, అన్ని చేస్తున్నావు. అవన్నీ మేము అట్లానే అనుకున్నామా? ఓహో, నీ ఇష్టం ఉన్నంత ఇప్పుడు డబ్బులు తీసుకుపోయి ఇస్తున్నావు కదా. 10 లక్షల వరకు అయింది ఇప్పటి వరకు. మరి ఆ డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకని నేను అందమైన జీవితం వాళ్ళకి మేలు పెట్టినా. అయితే వాళ్ళు ఏం చేస్తారు? అందమైన జీవితం వాళ్ళు మేలు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? అమ్మా సునీత, నమస్తే అమ్మా. మేమేమీ చెయ్యలేము, కానీ ఎవరికో ఒకరికి ఒక సమస్యను చెప్పుకోవాలి కదా. అందులో భాగంగా సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్కి ఒక మెయిల్ చేశాడమ్మా. ఆయన సమస్యకి పరిష్కారం కోసం నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఏమనుకోవద్దు, మీ కన్వర్జేషన్ మొత్తం మేము వింటూ ఉన్నాము. దానికి మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ మా దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావడం అయితే మాకు ఇష్టం లేదు. తనకి ఏం తెలియకుండా అయితే రాలే కదా మేడం. మీ వరకు వచ్చి మెయిల్ ఇవ్వడము, మీకు చెప్పుకోవడము, చెయ్యడం అనేది 2 years పాప ఉన్నాక ఇప్పుడు వచ్చి మీకు మెయిల్ పెట్టి నేను అది చేయాలి ఇది చేయాలంటే అంటే సమస్య ఇప్పుడే తీవ్రమైంది కదా తల్లి. మీ అందాన్ని చూసి అతను పాపం మోహించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. సమస్య అనేది మరి ఇప్పుడు పెరిగింది, ఏం చేస్తారు? అందుకని ఒక సొల్యూషన్ కోసం ఏం చేయాలో పరిష్కారం దొరక్క, ఇంకొక విషయం చెప్పనా తల్లి, అతను చనిపోతానని చెప్పి మరి మెయిల్లో పెట్టాడు. అందుకని నేను డాక్టర్ గారు ముందుంచాను. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతావా? ఏమనుకోకపోతే సునీత గారు ప్లీజ్. మీరు చెప్పినటువంటి 2 అంశాలు చాలా చక్కటి అంశాలమ్మా. ఒకటి ఏంటంటే ఒప్పందం అనేది ముందే అయింది కదా. ఇప్పటి వరకు అన్ని పనులు చేసి ఏమీ కంప్లైంట్ చేయనటువంటి ఒక వ్యక్తి సడన్గా నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు ఈమెయిల్ పంపించడం ఏంటి? ఏదన్నా ఉంటే కనుక 4 గోళ్ల మధ్యన మేము చూసుకుంటాం కదా, మధ్యలో మీరెవరు అని అంటున్నారు. అంతవరకు చాలా చక్కగా మాట్లాడారు. అందులో ఎటువంటి అమ్మా మీ వరకు మీకు అంటే నేను మీ వారిని అడగట్లేదు సునీత, ఎవరిని అడగట్లేదు. మీ వరకు మీకు మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ దగ్గర చుట్టాల్లో కానీ ఈ పరిస్థితిని ఎక్కడన్నా చూసారా? ఎన్ని ఇళ్లల్లో ముందస్తు ఒప్పంద ప్రకారము ఇల్లరికం వచ్చేటటువంటి మగవాళ్ళు మీ కుటుంబ సభ్యులు, మీ ఇరుగు పొరుగులో తెలిసినటువంటి ఒక 10-12 కుటుంబాల్లో ఎంతవరకు ఉంది? ఎంతమంది ముందుగానే అగ్రిమెంట్ తీసుకుని అలా ముందుకు వచ్చారు? ఎంతమంది ఒకప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఆ తూచా తప్పకుండా అటువంటి అగ్రిమెంట్ ఫాలో అయ్యేటటువంటి మగవాళ్ళు ఎంతమంది? నీ వరకు ఇది విచిత్రంగా అనిపించట్లేదా? అదొకటి నేను అడుగుతున్నా. నేను బయట ఇంటికి పోయి చేయాలని నేను అనుకోలేదు. ఇల్లరికం అల్లుడు అయితే చేసుకుంటావా, మరి ఇంటికి తెచ్చుకుంటాం, ఇక్కడ ఉండవు అంటే నేను ఓకే ఒప్పుకున్నాను సార్. గిన్నెలు కడగాలి, మేము బయటకు వెళ్తాం, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. మేడం అవన్నీ ఎవరికి చేస్తుంది మేడం? ఎవరికి చేస్తుంది? ఇంటికి కదా చేసేది, బయటకి అయితే చేస్తున్నారు. మీ పెళ్లిలో ఇతనికి ఏమన్నా మాప్ స్టిక్, చీపురు కట్ట ఇవేమైనా గిఫ్ట్ల కింద ఇచ్చారమ్మా ఇతనికి? మనకే అంటే కనుక మనంలో మీరు అందరూ ఉన్నారు, కానీ నీ భాగం ఎంతమ్మా? ఓకే, మగాళ్ళు చేయాలి, ఉద్యోగం లెక్క ప్రకారం ఉద్యోగం మాన్పించారు. అతను ఏమొచ్చి గంగిరెద్దులాగా తల ఊపాడు అతను. ఓకే, ఉద్యోగం మాన్పించారు. అప్పుడు ఊపిన తల ఇప్పటికేమైంది సార్? మరి అప్పుడు ఊపింది కదా, మీ దగ్గరికి ఊపిస్తారని అతను ఎక్కడ అనుకున్నాడు? కలగన్నాడు అతను ఏమన్నాని? ఇల్లరికం వెళ్ళేటటువంటి మగవాళ్ళకి మేమేమి వ్యతిరేకం కాదు, వాళ్ళందరినీ మేమేమి కామెడీ చేయట్లేదు ఇక్కడ. కానీ ఏదో ఒప్పుకున్నాడు కదా అని చెప్పి మొత్తం ఆ ఎజెండా అంతా అతనికి అప్పచెప్పేసి మీరు సినిమాలకి షికార్లు అన్ని మీరు అంటున్నారు. మేము ఆడవాళ్ళం వెళ్ళి అత్తగారి ఇళ్లలో ఇన్ని పనులు చేస్తున్నాం, మరి మాకు అప్పుడు బరువంతి కదా, మేము చేస్తానేమా సార్? మొత్తం చరిత్రనే తిరిగి రాసేటట్టున్నాను. కాదమ్మా, ఆనవాయితీ సాంప్రదాయం చెప్తున్నానమ్మా. సహజంగా మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు చేస్తారా చెప్పండి? మీ నాన్నగారు మా నాన్నగారు మా అమ్మకి ఎప్పటి నుండో చేస్తున్నారు. మా నాన్న ఇప్పుడు అట్లా వెళ్ళలేదే. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. అట్లా చేసుకుంటేనే జీవితంలో ఇప్పటి వరకు మా పిల్లలు మమ్మల్ని పెంచి పెళ్లి బతికి బట్ట కట్టాడు.
మెయిల్ పెట్టి నేను చచ్చిపోతాను అది అంటే మరి చచ్చిపెట్టాడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చచ్చిపెట్టాడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పంచాయతీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇది పద్ధతి కాదమ్మా, ఇది అస్సలు పద్ధతి కాదు. నీ డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు పంపిస్తూనే ఉంటాం, మరి అప్పుడు అది ఎందుకు చెప్పలేదు? మా అవసరాలు అన్ని తీరుస్తున్నారు, మా మమ్మీ వాళ్ళని ఇట్లా చూసుకుంటున్నారు అని ఎందుకు చెప్తలేడు? మేము ఇంట్లో పని చేసిందే చెప్తున్నాడు. సునీత, డబ్బులు ఒక విషయం చెప్తుంది. ఇప్పుడు అందం అతని బలహీనత, మీ ఆస్తి పాస్తులు అతని బలహీనత, ఉద్యోగం కూడా వదులుకుని మీరు ఏదో పొడుస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ కలిపి తాట తీస్తున్నారు. పెట్టారట కదండి, ఏదో కేసు పెట్టావంట కదమ్మా. తను ఇంటికి వెళ్ళిపోయి నేను రాను దారిలోకి వస్తాడన్నా కాదు, సరిగ్గా పనులు చేయట్లేదని కేసు పెట్టాను. కొద్దిగా మానవత్వంతో కొద్దిగా ఇంగితంతో మాట్లాడు. నువ్వు ఏదో మీ నాన్న చేసేటటువంటిదే ప్రపంచంలో అందరు మగాళ్ళు చేస్తారనే ఆలోచనలో నువ్వు పెరిగి పెద్దదానం అయినట్టున్నావు. అది ఒక సాంప్రదాయం, ఒక పద్ధతిగా నువ్వు అనుకుంటున్నావు. ఇందాక నువ్వు ఒక 12 కుటుంబాల్లో తీసుకురా అమ్మా, ఆ కుటుంబాల్లో ఎక్కడన్నా మగాళ్ళు ఇలా చేస్తే నాకు చూపెట్టు అంటే కనుక మీ ఇంట్లోనే ఉన్నాడుగా పెద్ద మగాడు మీ నాన్నగారు, అతన్ని చూపెట్టేసి నువ్వు సమాజం మొత్తం అంతా ఇలాగే ఉంది అమ్మా. దేనికన్నా ఒక లిమిట్ అని. ఒక నిమిషం, 2 నిమిషాలు నేను మాట్లాడతాను, 2 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత నీ ఇష్టం. పెళ్లికి ముందే అన్నీ చెప్పామంటే కనుక నిజంగా ఈ రోజు మీరు అన్నీ చెప్పుంటే ఇన్ని గంటల పాటు వంటగదిలో గిన్నెలు కడగాలి, వంట నువ్వే చేయాలి, బట్టలు నువ్వే ఉతకాలి, నీవే కాకుండా మావు కూడా ఉతకాలి అన్నీ చెప్పుంటే, అయినా కానీ ప్రవీణ్ నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఉంటే కనుక ఈరోజు నీ ఫోన్ కాల్ వెంటనే కట్ చేస్తాం. ప్రవీణ్కి మేము దండం పెట్టి నీ దారి నువ్వు చూసుకోవయ్యా అని అంటాం. నిజంగా ఈ లిస్ట్ అంతా మీరు చెప్పారా? మరి పెళ్ళై 4 సంవత్సరాలు ఎన్ని సందర్భాల్లో మీరు వంటగదిలోకి వెళ్ళారు, ఎన్ని సందర్భాల్లో గిన్నెలు కడిగారు? జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. ఈరోజు ఇప్పుడు అతని అడ్వాంటేజ్, అతని స్వార్థం గురించి ఖచ్చితంగా ఎంటర్ అయ్యాడు. దానికి ఇతను ఈరోజు తలబాదుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు. డబ్బుల గురించి వచ్చాడు, అందం గురించి వచ్చాడు, ఎన్నో అవరోధాలు వచ్చినాయి. తల్లిదండ్రులు ఆపారు, స్నేహితులు ఆపారు, ఎవరికి ఇప్పుడు అతను దిక్కుతోచినటువంటి పరిస్థితి. మా వరకు ఎందుకు ఈమెయిల్ పంపించాడంటే కనుక తలెత్తుకుని సిగ్గుతో ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అతను అన్నం గురించి కూడా ఆగేలే కానీ డబ్బులు కూడా పట్టుకెళ్ళేవంట కదయ్యా. జీతం అనుకున్నావా ఇంట్లో చేసే పనికి? అతను ఎందుకమ్మా కుక్క పిల్ల చైన్ వేసి కట్టేసావు ఇంట్లో? వెళ్ళిపోనివ్వరాదు, అతను డివోర్స్ కావాలనుకుంటున్నాడు. ఓకే, నువ్వు ఎలా అనుకుంటా ఏం చేద్దాం అమ్మా? నేనైతే విడాకులు ఇవ్వను సార్, ఎందుకంటే నాకు ఎలాంటి భర్త కావాలనుకున్నానో అలాంటి భర్త వచ్చింది. ఎట్లా అంటే మా మమ్మీ మా డాడీని ఎట్లా చూసిందో నేను ఆయన అట్లనే చూస్తున్నా. నాకు అందుకే నేను బయట ఇస్తా అంటే నేను వెళ్ళలేదు. నాకు ఇల్లరికం అయితే నేను చేసుకుంటా అన్నా, లేకపోతే చేసుకోను నేను. అమ్మ, నువ్వు చూసింది అదే వాతావరణం కాబట్టి, మీ అమ్మ అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసింది కాబట్టి, మీ నాయన అంతేగా అనే బ్యాచ్ కాబట్టి ఇది నడుస్తుందమ్మా. కానీ అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఇదే ఆనవాయితీ సాంప్రదాయం ఉండదు. నువ్వు తెలివైనటువంటి అమ్మాయి, చదువుకున్నటువంటి అమ్మాయి, ఇరుగు పొరుగు కాపురాలు ఎన్నో చూసినటువంటి అమ్మాయి, ఈరోజు ఏదైనా కూడా తెగేంత వరకు తీసుకురావద్దమ్మాయి. ఎందుకంటే చంటి బిడ్డ అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు సరదాగా 4 జోకులు వేసుకుని 2 మాటలు అనుకుని ఈరోజు నవ్వులాటగా అనిపించే మన అంశం ఎల్లకాలం అదే నవ్వులాటగా ఉండదు. ఈరోజు ఓపిక సహనం నశించి నేను చేసినటువంటి తప్పుకి చెప్పుకునే నాదురే లేడు, నుయ్యో గొయ్యో చూసుకుంటానని ఇతను అనుకుంటే కనుక ఆ బిడ్డకి తండ్రి లేనటువంటి పరిస్థితి వస్తుంది. లేదు, నాకు బిడ్డ కూడా అక్కర్లేదు, ఈ నరకాన్ని, ఈ బానిసత్వాన్ని నేను అనుభవించలేని చెప్పి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక అది కూడా ఒక సమస్య. ఇంకా ఆ సమస్య వరకు రాలేదు కాబట్టి నువ్వు ఇంత గర్వంగా, ఇంత పొగరగా నువ్వు మాట్లాడుతున్నావు. అతను ఇంకా నీ బిడ్డని కావాలనుకుంటున్నాడమ్మా, లేకపోతే అతను ఒక కంప్లైంట్ చేయాలన్నా, లేకపోతే డాక్టర్ గారు అన్నట్టుగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాడు అనుకో, ఏమవుతుంది ఆలోచించు. బిడ్డ గురించి అంటున్నాడు కానీ ఇతనిలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఒకటి, నీ అందం అంటాడు. రెండోది ఏంటంటే కనుక ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్కి కావాలన్నా చేసేటటువంటి పరిస్థితి. దానికి తోడు 10 లక్షలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఎలా అయిపోయిందంటే కనుక అతనికి ఒక చిక్కుముడి సమస్యలాగా అయిపోయింది. డబ్బులు తీసుకున్నందుకు ఇక్కడే పడి ఉండాలా, ఈ బానిసత్వం అనుభవించలేక బయటపడాలా అని అర్థం కానటువంటి పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. నీకు ఇప్పుడుకొచ్చి ఎవరు కూడా ఇలా విడమర్చి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోలేదు. అరే బెలే సంపాదించా, మొగుడు వచ్చాడు, పనుడు వచ్చాడు అనేటటువంటి విధంగా మీ జీవితాలను చూసి నలుగురు సంబరపడేటటువంటి ఒక సినిమా మీరు చూపెడుతున్నారు ప్రపంచానికి. అది మీకు అర్థం కాదమ్మా. అందరూ గర్వంగా చెప్పుకుంటారు, అబ్బా నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉన్నావు, రాణిలాగా ఉన్నావు, నీ కాళ్ళ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి మీ ఆయన పెడుతున్నాడని చెప్పి మాట్లాడుకునే మనుషులు వెనకాతల మీ కాపురాన్ని, మీ జీవితాలను చూసుకుని ఒక కామెడీ సినిమా చూస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. అది నీకు అర్థం కావట్లే. సునీత, ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నువ్వు ఊహించుకున్నటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఫ్లాప్ అయ్యింది. జీవితాన్ని ప్రారంభించాలి, ఇద్దరు సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే కనుక
ఒక మగాడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక అది ఇల్లరికం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది ఇంపార్టెంట్. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకున్నాం. నేను ఇల్లరికం వస్తాను అయినా కానీ నా సంపాదన నేను చూసుకుంటాను, మీరు ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అనే మాట నువ్వు అప్పుడు అనుంటే కనుక ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చాలా మిస్టేక్ చేశాను సార్. సో నేనేమంటున్నానంటే ఆ అమ్మాయికి కూడా కొంతవరకు అర్థమైంది. అంత ఈజీగా ఆ అమ్మాయి మనసు మార్చుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న చేసేటటువంటి విధానం చూసింది కాబట్టి అంత ఈజీగా మారుతుందని అనుకో. సో నా ఉద్దేశం ఏంటంటే అమ్మ సునీత, మా ప్రోగ్రామ్ మీద మా మాట మీద నీకు ఆ గౌరవం ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రవీణ్ గారు మీరు ఒక సమస్య ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలా వరకు 70% మీ ఇద్దరికి సమస్య ఏంటి అనేది అర్థమైంది అన్నది నాకు అర్థమవుతుంది. ఇతను డైవర్స్ కావాలి అని అంటున్నాడు, నువ్వైతే డైవర్స్ ఇవ్వను అని సునీత అంటున్నావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాండేటరీగా డైవర్స్ కావాలని కూడా ప్రవీణ్ అనలేదు. ఇందాక మాతో చెప్పాడు ఏమంటే కనుక మార్పు వస్తే, నాకు స్వేచ్ఛ వస్తే, నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకుంటే, మొగుడుగా నాకు ఒక గౌరవం ఇస్తే, ఈ మార్పులు వస్తే కనుక నేను కంటిన్యూ అవడానికి రెడీ అని కూడా ఇందాక అన్నాడు. కాబట్టి ఇక డైవర్స్ అనేటటువంటి అంశం ఇక్కడి నుంచి డిలీట్ అయిపోయింది. కాబట్టి మీరిద్దరూ వస్తే కనుక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గాలు ఏంటి, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒకరి డబ్బు గురించి ఒకరిని వాడుకోవటం, ఇంకొకరు ఏంటంటే పని గురించి ఒకరిని ఇంట్లో పెట్టుకోవటం అనే పద్ధతి బాలేదు, అది కరెక్ట్ కాదు. పెళ్లి యొక్క నిర్వచనం అది కాదు. కాబట్టి ఆ నిర్వచనం ఏంటి అనేటటువంటి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ మీరిద్దరు రండి, తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురండి. మీతో ఒకసారి కలుస్తాం సార్. మేము వచ్చి నాది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మీతో షేర్ చేసుకుంటాను సార్ నేను. తప్పకుండా. మీ ఆలోచనలు, మీ ఇబ్బందులు ఏంటి, ఇతని వ్యక్తిత్వంలో ఎటువంటి లోపాలు కనిపించినాయి అని కూడా కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందామా. దానికి కూడా నేను పరిష్కారం చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. గారితో వచ్చి మాట్లాడటానికి మీరు ముందుకు వచ్చారు, ఒక అడుగు ముందుకేశారు. చాలా సంతోషం. మీరును సునీత ఖచ్చితంగా ఒకసారి రండి, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టేది అనేది మనం ఆలోచిద్దాం. పర్ఫెక్ట్.